ఆత్మీయ కథలు, విశ్వాసాన్ని పెంపొందించే ఆత్మీయ కథలు. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు తన సేవకుల్లో ఒకరిని పిలిచి, నాకు బాగా ఆత్ముడైన ఒక వ్యక్తి కొరకు ఒక భవనం కట్టి ఇవ్వాలని అనుకుంటున్నాను. నీకు ఎంత ధనం కావాలో అంత తీసుకో, మంచి భవనం నిర్మించు అన్నాడు. అయితే ఆ పనివాడు చాలా సంతోషించాడు. యజమాని నాకు పూర్తి అధికారం ఇచ్చాడు అని అనుకున్నాడు. నాకు పూర్తి అధికారం ఇచ్చేవాడు, నన్ను అడిగేవాళ్ళు ఇంకెవరు లేరు కాబట్టి ఈ భవనం ద్వారా చాలా డబ్బు సమకూర్చుకోవచ్చు అని తనలో తాను అనుకున్నాడు. అయితే అతడు చాలా తక్కువ రేటు కలిగిన సామాగ్రిని కొని, నాణ్యత లేని సామాగ్రిని కొని భవనం నిర్మించి చాలా ధనము సమకూర్చుకొని తను బాగుపడాలని అనుకున్నాడు. అతను ఆ పనివాడు అనుకున్నట్లుగానే నాణ్యత లేని భవనం ఒకటి కట్టి తన యజమానుడి దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు భవనం కట్టమన్నారు కదా, ఆ భవనం పూర్తయింది అన్నాడు. అప్పుడు ఆ యజమానుడు, నేను చెప్పినది నీకు గుర్తుంది కదా, నాకు బాగా ఆప్తుడైన ఒక వ్యక్తికి ఇవ్వాలని చెప్పాను కదా, గుర్తుందా అన్నాడు. అవునయ్యా, గుర్తుంది, బాగా మంచి భవనం కట్టాను అని అన్నాడు. ఎంత డబ్బైనా పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, నీకు ఇష్టం వచ్చినంత తీసుకో, మంచి భవనం కట్టమన్నాను, నీకు గుర్తుంది కదా అన్నాడు. అవునయ్యా, గుర్తుంది, మంచి భవనం నిర్మించాను అన్నాడు. అప్పుడు ఆ యజమానుడు, ఆ మంచి ఆప్తుడు ఎవరో కాదు, ఆ మంచి వ్యక్తి ఎవరో కాదు, నేను ఇవ్వాలనుకున్నది ఎవరో కాదు, నీకే ఇవ్వాలనుకుంటున్నాను. ఆ భవనం నీ కొరకే నిర్మింపజేశాను, ఆ భవనం ఇక నీదే, నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు ఆ పనివాడికి గుండె పగిలినంత పని అయ్యింది. నాణ్యత లేని బిల్డింగ్ కట్టాడు, నాణ్యత లేని భవనం, నాణ్యత లేని సామాగ్రితో కట్టాడు. ఇక పనివాడు నివసించవలసింది అందులోనే. అది ఎప్పుడు కూలిపోద్దో తెలియదు, ఎంతవరకు ఉంటుందో తెలియదు. అట్లాగే మనము ఈ లోకంలోనికి ఆ పనివాని వలె వచ్చాము. వాని వలె మనకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది. ఎవనికి ఇష్టం వచ్చినట్లు వాడు కట్టవచ్చును. కానీ పునరుద్ధాన దినమందు మనము మన శాశ్వత నివాసము నిమిత్తము దేనిని నిర్మించుకున్నామో దానినే పొందుదుము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనము. ప్రతి వారును తమ తమ క్రియల చొప్పున ప్రతిఫలం పొందవలెను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.